ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు నా దృష్టికి ప్రియుడైనందున ఘనుడవైతివి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెరూషలేమును గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెరూషలేమును ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. తన ప్రజలను ఆయన సంరక్షించే తండ్రిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని దృష్టికి మనము ప్రియముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కనపరిచేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో పరలోకం నుంచి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం తండ్రి అయిన దేవుని ఎదుట ఎంతో ప్రియమైనటువంటిదిగా ఉంది. అనగా ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని దేవుడు సెలవిచ్చినాడు. అందుని బట్టి దేవుడు దానియేలు సింహం బోన్లో నుంచి విడిపిస్తూ వచ్చినాడు. మరి బబులోని దేశంలో దానియేలు దేవుడు అందరికంటే ఉన్నత స్థానంలో తనను నిలబెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రార్థన జీవితం మనకెంతో ఆశీర్వాదకరం. మోకాళ్ళ ప్రార్థన మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఎంతో మెరుగుపరిచేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, ఆయనకు ప్రియుడిగా జీవిస్తూ వచ్చినట్టు కనుక దేవుడు దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి మనం ప్రియమైనటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనకు రెండంతలుగా పాలు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హన్నా తన భర్త దృష్టికి, ఎల్కానా దృష్టికి ప్రియముగానున్నందున 2 పాళ్ళు తాను పొందుకుంటూ వచ్చినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క పరలోకపు ఆధ్యాత్మికమైనటువంటి భర్తగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ప్రియముగా ఉన్నప్పుడు, అనగా దేవుని వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, ఆయన చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుట, ఆయనకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మనల్ని దేవుడు దీవించడం కాకుండా మన ద్వారా తన చిత్తాన్ని లోకంలో సంపూర్ణంగా నెరవేర్చుకొని తన నామానికి ఘనత మహిమ కలిగించుకునే దేవుడుగా ఉంటాడు. అలాగున తండ్రి అయిన దేవుని ఎదుట మనం ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.